మనల్ని గురించి, సంస్థను గురించి, నా గురించి ఒక విషయం వాట్సాప్లో అందరూ షేర్ చేస్తూ స్ప్రెడ్ అవుతూ ఉంది. గుడాల పండుగ గురించి, నా గురించి, మినిస్ట్రీస్ గురించి ఎవరో కొంతమంది వ్యతిరేకంగా ఒక పాంప్లెంట్ ఒకటి పెట్టి దాన్ని మరి అది ఎవరు చేశారో తెలీదు. నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, దేనికి మీరు స్పందించాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఎవరు చేశారో మనకు తెలీదు. దేనికైనా మంచిదని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు అది ఎవరు చేస్తున్నారో దాన్ని కనుక్కొని తెలియచేస్తారు. ఈ లోపల మీరెవరు కంగారు పడిపోయి ఏమవుతుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరెవరు కమెంట్ చేయడం, స్పందించడం, వీళ్ళు చేశారా వాళ్ళు చేశారని మనం ఎందుకు అంచనా వేయడం? దాని వెనకాల ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు దీన్ని ప్రారంభించారో తెలుస్తుంది కదా. మనం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప కార్యం జరుగుతుందంటే దానికి వ్యతిరేకంగా నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తుంటాను, మన గుడి కడితే సాతాను గుడి చేస్తాడని చెప్తుంటాను. సో సాతాను కూడా ఆయన పని ఆయన చేస్తూ ఉంటాడు. మన దేవుని బిడ్డలు మన పని ఏంటి? ప్రార్థన చేయాలి. సో కాబట్టి ఎవరు గ్రూప్లలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే దానికి వివరాలు, విషయాలు తెలుసుకుంటే ఏదో కమెంట్ చేయడం, ఏదో చేయడం, కంగారు పడ్డావన్నీ కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది మన కొత్త ఏం కాదు. మనం దేవుని సేవలో మనకి ఇవన్నీ సర్వసాధారణమే. ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అంటే చాలామంది ఫోన్లు చేశాను ఇట్లా వస్తుంది ఏంటని చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. మరి మనిషికి చెప్పాలంటే కష్టం కదా. కనుక మీరు ఎవరు దాని గురించి స్పందించాల్సిన అవసరం లేదు, మీరు కమెంట్లు పెట్టడం అవసరం లేదు, మీరు డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన మాత్రం చేయండి. కొంతమంది మరి క్రైస్తవ సహోదరులు అనేకులు దీని గురించి స్పందించి వీడియోస్ అవన్నీ కూడా పెడుతున్నారు. వద్దు, అలాంటివి ఏం చెయ్యొద్దు. అంటే మన మీద ప్రేమతో, అభిమానంతో వాళ్ళు దాని గురించి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. వద్దు. మనం ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. గవర్నమెంట్ ఉంది అండ్ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా విషయం తెలిస్తే నేనే మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడో లేను కదా, నేను ఇక్కడ ఉన్నాను. ఏదైనా ఉంటే నేనే చెప్తాను.